దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో 7వ రోజు కాళరాత్రి అమ్మను స్మరించుకునే రోజు. స్వరూపం చూడ్డానికి మిక్కిలి భయంకరం, కాని అమ్మ అభయముద్రతో ఎల్లప్పుడూ శుభ ఫలితాల్ని ప్రసాదిస్తారు. కాళరాత్రి దుర్గ దుష్టములను అంతమొందించి స్మరించినంత మాత్రంలోనే రాక్షసులు, భూత, ప్రేత, పిశాచములు భయంతో పారిపోయేలా చేస్తారు. కాళరాత్రి అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలన్నీ తొలగిపోతాయి. అమ్మను ఉపాసిస్తే అగ్ని, జలము, జంతువుల వలన కానీ శత్రువుల వలన కానీ ఏమాత్రము భయం ఉండదు. కాళరాత్రి మాత సర్వశుభంకరి. ఉపాసించిన వారికి ఎన్నో శుభాలు అనేకములు ఖచ్చితంగా కలుగుతాయి. ఇక పురాణోక్తి ప్రకారం శుంభ నిశుంభ రక్త బీజులను సంహరించేందుకు దుర్గామాత కాళరాత్రి రూపాన్ని తీసుకున్నారు. అమ్మవారి శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టు పొడవుగా ఉంటుంది. మెడలో దండ మెరుపులా మెరుస్తుంది. 3 కళ్ళు పెద్దవిగా విశ్వంలా గుండ్రంగా ఉంటాయి. ఇక కాళరాత్రి అమ్మను పూజిస్తే ఎలాంటి ప్రయత్నంలోనైనా కూడా సులభంగా విజయాన్ని సాధిస్తారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ అకాల మరణం నుంచి కూడా కాపాడతారు. అందుకే ఈ పూట ఏకవేణి జపాకర్ణపూర నగ్నాఘరాస్థిత లంభోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిని వామపాదోల్ల సల్లోహ లతా కంటక భూషణ వర్ధనమూర్ధు ధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరి అంటూ పూజించుకోవాలి. అమ్మను అడిగితే లేదనకుండా సర్వాన్ని ప్రసాదించేటువంటి శుభంకరి.